Hi, hello, namaste. Welcome to Ananta Health. KIMS Sunshine Hospitals, Begumpet, pulmonologist and lung specialist డాక్టర్ వి లక్ష్మణ్ బాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఈ సీజన్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆయనతో డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హలో అమ్మా. సో ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా ఇప్పుడు వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏమొస్తున్నాయి సార్? రైనీ సీజన్లో వాతావరణంలో మార్పుల వల్ల ఎస్పెషల్లీ హ్యూమిడిటీ అనేది పెరగడం వల్ల అది అన్ని జర్మ్స్కి అనేది ఫేవరబుల్ వాతావరణం అంటే జర్మ్స్ అనేది చాలా పెరుగుతూ ఉంటాయి. సో రెస్పిరేటరీ కండిషన్స్ ప్రాబ్లమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రైనీ సీజన్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఫ్రీక్వెంట్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సెకండ్ వచ్చేసి నిమోనియా. ఇది కూడా ఇన్ఫెక్షనే. అదే కాకుండా ప్రీవియస్లీ ఆల్రెడీ ఆస్తమా లేదంటే సిఓపిడి లాంటి క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్ససర్బేషన్స్ అంటే వాళ్ళ ఆస్తమా అనేది అంటే అదుపు తప్పడము, లేదంటే సిఓపిడి పేషెంట్స్లలో ఎక్కువ ఆయాసం ఉండడము, లేదంటే వాళ్ళకి హాస్పిటల్ ఆక్సిజన్ పడిపోవడం, హాస్పిటలైజ్ కావడము జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి కండిషన్స్ లేకపోయినా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల బారిన పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యమైనది రైనీ సీజన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి సార్? అసలు దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్లో? వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ముఖ్యంగా మనం కామన్గా చూసేది కామన్ కోల్డ్, దాన్నే అక్యూట్ ఫారింజైటిస్ అని కూడా అనొచ్చు, రినో ఫారింజైటిస్ అంటాం, లేదంటే నార్మల్ జలుబు. ఈ నార్మల్ జలుబు అనేది ఎక్కువగా రినో వైరస్లో వస్తూ ఉంటుంది. ఇది యూజువల్గా అడల్ట్స్లో అయితే 3 to 4 times per year, ఇప్పుడు చిల్డ్రన్స్లో అయితే 6 to 12 times per year ఉంటుంది. ఇది యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్, అంటే దాని అదే తగ్గిపోతుంటుంది. జస్ట్ వీ నీడ్ టు గివ్ సమ్ పారాసెటమాల్ అండ్ అంటే సిమ్టమాటిక్ థెరపీ. కాకపోతే కొంతమందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లలో అంటే చిన్నపిల్లల్లో ప్లస్ కొంత పెద్దవాళ్ళలో అంటే 60 పైబడిన వాళ్ళలో నార్మల్ కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా కొంత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కామన్ కోల్డ్ కాకుండా ఇంకొక ఇన్ఫెక్షన్ మెయిన్గా కామన్గా వచ్చేది ఏంటంటే ఫ్లూ. దాన్ని ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది కామన్ కోల్డ్స్ ఎక్కువగా రినో వైరస్, కొరిజా గ్రూప్కి సంబంధించిన వైరస్లలో వస్తే ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ వల్ల వస్తుంది. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది కూడా సెల్ఫ్ లిమిటింగే 80% ఆఫ్ ద పీపుల్, బట్ ఇది ఒక్కొక్కసారి సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీయచ్చు. సో మనం బేసిక్గా ఈ రెండింటి మధ్యన డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. కామన్ కోల్డ్ అనేది జనరల్గా రినో వైరస్లో వస్తుంది, సెల్ఫ్ లిమిటింగ్, కోల్డ్, కాఫ్, అంటే నీరు గారడం, ముక్కు నుంచి నీరు గారడము, కొంచెం దగ్గు ఇలాంటివి ఉంటాయి. ప్లస్ అవి ఒక 3 to 5 daysలో సబ్సైడ్ కావడం జరుగుతూ ఉంటుంది. వెరీ రేర్లీ మనకు ఒక్కొక్కసారి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్ లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనము పరిశుభ్రంగా ఉంచకపోవడము, క్రౌడీ ప్లేసెస్లో ఎస్పెషల్లీ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి దగ్గరగా మసలడం ద్వారా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా మిగతా వాళ్ళకు రావడం జరుగుతుంది. కానీ యాజ్ ఎ టోల్డ్ యూ దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. కొంత సిమ్టమ్స్ అంటే కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్ ఉంటుంది. వీళ్ళలో ఫీవర్ అంత ఎక్కువ ఉండదు, అట్లాగే బాడీ పెయిన్స్ కానీ ఫెటిక్ కానీ ఉండవు. సో దీస్ అండ్ 5 days తర్వాత పారాసెటమాల్, యాంటీహిస్టమైన్స్తో తగ్గిపోవడం జరుగుతుంది. ఎవరికైనా హై గ్రేడ్ ఫీవర్ మోర్ దెన్ 3 daysకి ఉండి ఈ ముక్కు స్రావాలు కనుక రంగు మారి అంటే ఎల్లో కలర్డ్ కానీ గ్రీన్ కలర్డ్ కానీ ఉన్నట్టయితే, లేదు అంటే హెడేక్ కానీ ఉన్నట్టయితే అంటే తలనొప్పి కానీ బాడీ పెయిన్స్కి ఉన్నట్లయితే సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ కోల్డ్స్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాంటాక్ట్స్, అంటే ఈ కోల్డ్ ఉన్న పర్సన్స్కి కాంటాక్ట్ దూరంగా ఉండాలి. అలాగే కోల్డ్ ఉన్న పర్సన్స్ తుమ్మేటప్పుడు, ఏదైనా సర్ఫేస్లో ముట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తుమ్మేటప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తుమ్మడం ద్వారా డ్రాప్లెట్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ తగ్గించగలం. మూడవది, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆహారాలు, పానీయము అంటే నార్మల్గా టీ, కాఫీలే కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. సో దీనివల్ల రెస్ట్ అండ్ ఎక్కువ హైడ్రేషన్ వేయడం, సింపుల్ యాంటీహిస్టమైన్స్, పారాసెటమాల్తో దాదాపు 3 to 4 daysలో ఇది ఇంప్రూవ్ అవుతుంది. 3 daysకి మించి ఇంప్రూవ్ పేషెంట్ కనుక లక్షణాలు ఉన్నట్టయితే, హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, ముందు చెప్పినట్టు ఎల్లో కలర్డ్ డిశ్చార్జెస్, ఆ గ్రీన్ కలర్డ్ డిశ్చార్జ్ ముక్కు నుంచి రావడము,
లేదంటే కాఫ్ స్ఫుటం రావడం ఉంటే మీ సమీపంలో ఉన్న ఫిజిషియన్ను సంప్రదించాలి. వేరేజ్ ఇది కామన్ కోల్డ్ విషయానికి ఇలా ఉంటుంది. వేరేజ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది మోర్ సీరియస్, కొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్. ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్లో అంటే 65 పైన పడిన వాళ్ళలో, చిన్నపిల్లలు 5 ఏళ్ళకు లోబడి ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఇది న్యూమోనియాలకు కూడా దారితీయవచ్చు. సో దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్లో. సో మీకు ఫీవర్ కనుక 100 పై ఎక్కువ ఉండి బాడీ పెయిన్స్, హెడేక్, అట్లనే ఫెటిక్ అంటే తొందరగా అలసిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టుగా అయితే మీరు ఫ్లూగా భావించాల్సి వస్తుంది. కామన్ కోల్డ్ కంటే కామన్ కోల్డ్లో జనరల్లీ హెడేక్, బాడీ పెయిన్స్ అంత ఎక్కువ ఉండవు. హెడేక్, సివియర్ హెడేక్, థ్రోబింగ్ హెడేక్ ఉండి మనము బాగా తొందరగా అలసిపోతున్నట్టయితే దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫ్లూ. ఫ్లూకి కామన్ కోల్డ్కి ట్రీట్మెంట్లో వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లూలో యాంటీవైరల్ ఇవ్వడం జరుగుతుంది. యాంటీవైరల్ ఫ్లూవిర్ కానీ ఒసెల్టామావిర్ కానీ ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే అది నాసల్ ప్యాసెస్లో ప్రివెంట్ చేయబడి లంగ్లోకి న్యూమోనియా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో హై ఫీవర్, హెడేక్ ఇట్లా ఉన్నట్లయితే నా సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ సంప్రదించవచ్చు. అట్లనే వీళ్ళలో వేరస్ కామన్ కోల్డ్ ఈజ్ నాట్ ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. ఫ్లూ హై రిస్క్ గ్రూప్లో ఫ్లూ వ్యాక్సిన్ వేయడం ద్వారా మనము ఈ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్జాలో ఏబిసి అని 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపిన వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఇయర్ ఉన్న సీజన్ బట్టి, ఉన్న ఎపిడమిక్ అంటే దాని జెనెటిక్ చేంజ్ని బట్టి వ్యాక్సిన్ మారుతుంటుంది. కాబట్టి ప్రతి ఇయర్ ఎస్పెషల్లీ హై రిస్క్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదంటే కిడ్నీ డిసీజ్, లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే హెచ్ఐవి లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్ జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల కామన్ కోల్డ్ ప్రివెంట్ కాదు, బట్ స్టిల్ యూ కెన్ గెట్ సమ్ ఇన్ఫెక్షన్స్. అట్లనే ఫ్లూ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు కానీ సీరియస్ డిసీజెస్ ప్రివెంట్ అవుతాయి. సో హై రిస్క్ గ్రూప్, నేను ఇంతకుముందు చెప్పిన హై రిస్క్ గ్రూప్ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇకపోతే పర్సనల్ హైజీన్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే అంటే వర్షాకాలంలో స్నానం చేయడము, లేదంటే సబ్బుతో చేతులు కడుక్కోవడము, వీలైనంత వరకు సర్ఫేసెస్ని, బికాస్ ఎవరైనా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన సర్ఫేసెస్ మీద ఉంటాయి. కాబట్టి ఆ సర్ఫేసెస్ని క్లీన్గా ఉంచుకోవడము, అదే కాకుండా ఎక్కువగా పర్సనల్ థింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోకపోవడం, అంటే అవి టవల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో జాగ్రత్తలు పాటించడం ద్వారా కామన్ కోల్డ్ అదర్వైజ్ ఫ్లూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా రైనీ సీజన్లో కొంతమందికి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జలుబు వస్తూ ఉంటుంది సార్. మీరు ఇందాక లిక్విడ్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. రైనీ సీజన్లోనే ఫ్లూ వచ్చే వాళ్ళకి, లైక్ ఫ్లూ కాదు కోల్డ్ వచ్చినా కూడా పర్వాలేదు, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పారు. కొంతమంది ఈ సీజన్లో లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే నజ్జు చేస్తుంది, ఇంకా జలుబు ఎక్కువ అవుతుంది అని అంటారు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ నాట్ టేక్ కోల్డ్ బివరేజెస్. అంటే కూల్ డ్రింక్స్ అట్లాంటివి కాకుండా వామ్గా ఉన్న సూప్స్, ఇట్లాంటి ఎక్కువ గంచి లిక్విడ్స్. జ్యూసెస్ ఆల్సో ఫైన్ విచ్ ఆర్ వేర్ వితౌట్ హ్యావింగ్ ఐస్ ఆర్ సంథింగ్. హోమ్ ప్రిపేర్డ్ ఫ్రెష్ జ్యూసెస్ అనమాట నేను చెప్పేది. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అలాంటివి తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రిడ్జ్లో ఉన్నవి, లేదంటే నేను అన్నాను కదా అని ఏమంటారు కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకొని మాకు జలుబు చేస్తుందంటే ఎట్లాగో అవుతుంది. బేసికలీ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూసెస్ ఆర్ మనకు ఇంట్లో సూప్స్ తయారు చేస్తాం కదా, సూప్స్ లాంటివి వామ్గా ఉండేవి తీసుకోవాలి ఎక్కువ. సో రైనీ సీజన్లో ఎక్కువగా జలుబు వచ్చే వాళ్ళు భయపడుతుంటారు కదా సార్, అదేమన్నా ప్రాబ్లమా? ఫ్రీక్వెంట్గా వస్తే అదే అమ్మా ఇంతకుముందు చెప్పినట్టు ఒక 2 to 4 times అడల్ట్స్కి, ఒక 6 to 8 times చిల్డ్రన్స్కి కామన్ కోల్డ్ అనేది ఇయర్లీ రావచ్చు. సో ఒక 2-3 days ఉండే వాటికి భయపడాల్సిన అవసరం లేదు. 3 daysకు మించి ఫీవర్ ఉన్నా, లేదంటే నేను చెప్పినట్టు కాఫ్ పర్సిస్టెంట్గా ఉన్నా, లేదంటే హెడేక్ వస్తున్నా, లేదంటే ఆయాసం ఉన్నా, లేదంటే అప్పుడప్పుడు దగ్గినప్పుడు రక్తం పడుతున్నా, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ పక్కనే ఉన్న ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించాలి. హెడేక్ అండ్ ఒక్కొక్కసారి కొంతమందికి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. వాళ్ళు హెడేక్ అంటే వాళ్ళకి మెనింజైటిస్ అంటే బ్రెయిన్ పొరలు ఇన్వాల్వ్ కావడము, అట్లనే మయోకార్డైటిస్ అంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు రావడం వల్ల ఆయాసము ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది.
సో మీకు ఆయాసం కానీ ఏమైనా ఉన్నట్టయితే కాఫ్ స్ఫుటమే కాకుండా ఆయాసం ఉన్నా, ఎల్లో కలర్ స్ఫుటం ఉన్నా, పర్సిస్టెంట్ ఫీవర్ ఉన్నా, పర్సిస్టెంట్ హెడేక్ ఉన్నా, యూ హ్యావ్ టు విజిట్ బై నియర్ బై హాస్పిటల్. మిగిలిన వాళ్ళకి అంత అవసరం లేదు, జస్ట్ హోమ్ మెడికేషన్స్, హోమ్ దిస్ థింగ్ పారాసెటమాల్ అండ్ యాంటీహిస్టమైన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా యాంటీబయాటిక్ వాడకం కూడా జరుగుతుంటుంది. మీరు కోల్డ్ రాగానే యాంటీబయాటిక్స్ వేసుకోవడం అనేది తగ్గించండి. ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల రియల్గా యాంటీబయాటిక్ అవసరం ఉన్నప్పుడు వాటి రెసిస్టెన్స్ ఉండి అవి పనిచేయకపోవచ్చు. ఎస్పెషల్లీ వీ సీ లాట్ ఆఫ్ కోల్డ్ పేషెంట్స్ టేకింగ్ ఎజిథ్రోమైసిన్ ఆర్ డాక్సైక్లిన్ యాంటీబయాటిక్. ఎస్పెషల్లీ దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో దాంట్లో యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఫ్లూ కనుకుంటే యాంటీవైరల్ ఇస్తాము, ఫ్లూ కనుక కాకపోతే ఓన్లీ సిమ్టమాటిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. యాంటీబయాటిక్ వాడితే అన్నెసరీ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రియల్గా అవసరమైనప్పుడు అంటే న్యూమోనియా లాంటివి వచ్చినప్పుడు మీరు యాంటీబయాటిక్స్ ఆల్రెడీ వాడి ఉండి సరిగ్గా వాడకపోతే డ్రగ్ రెసిస్టెంట్ వల్ల పనిచేయకపోవచ్చు. న్యూమోనియా అంటే ఏంటి సార్ అసలు దీంట్లో? న్యూమోనియా అంటే ఇట్స్ అ ఇన్ఫెక్షన్ ఆఫ్ లంగ్స్. ఇప్పుడు అప్పర్ ఎయిర్వే అంటే ఓన్లీ ముక్కు గొంతు ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఫెరింజైటిస్ తర్వాత రినైటిస్ అంటాం కదా. అట్లనే లంగ్ కనుక ఇన్ఫెక్ట్ అవుతే దాన్ని, ఊపిరితిత్తులు కనుక ఇన్ఫెక్ట్ అవుతే దాన్ని మనం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే వోకల్ కార్డ్స్ నుంచి కింది భాగం కనుక ఇన్ఫెక్షన్ అవుతే దాన్ని న్యూమోనియా అంటాం. న్యూమోనియాలో ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే మీ లంగ్స్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల నిండిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ మనకి ఎక్స్రేలో కూడా అబ్నార్మల్ షాడోస్ ఉంటాయి. సో ఆ లంగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఆక్సిజనేషన్ అనేది మన బాడీకి అందించలేదు. ఈ న్యూమోనియా వల్ల అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదన్నమాట. సో వీళ్ళలో కాఫ్, స్ఫుటము, అట్లనే నెక్రోటైజింగ్ అంటే సివియర్ న్యూమోనియా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దగ్గితే రక్తం పడ్డము, ఆయాసము, పిల్లి కూతలు ఉండడం, ఒక్కొక్కసారి యూనిలాటరల్ వీజింగ్ అంటాము. ఆస్తమాలో బయలాటరల్ ఉంటుంది, న్యూమోనియా ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే యూనిలాటరల్ ఉండొచ్చు. తర్వాత క్రిప్టేషన్స్, సౌండ్స్, అబ్నార్మల్ సౌండ్స్ ఉండడము, ఆక్సిజన్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ పడిపోతే దాన్ని సివియర్ న్యూమోనియా అంటాం. మీరు కోవిడ్లో వినుంటారు. సివియారిటీని ఎట్లా ఆధారంగా అంటే ఆక్సిజన్ కనుక తక్కువ అవుతే దాన్ని సివియర్ న్యూమోనియా అంటాం. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టంటే మెయిన్గా దీన్ని డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే స్ఫుటం, ఒకవేళ తెమడ పడుతున్నట్టంటే స్ఫుటం టెస్టులు చేయడం జరుగుతుంది. లేదు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసి మనం థ్రోట్ స్వాబ్స్ తీయడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్కి అయితే H1N1 అంటాము, దానికి థ్రోట్ స్వాబ్ మనం IPMలో చేస్తారు. అట్లనే ఇప్పుడు చాలా ల్యాబొరేటరీస్లో కూడా ఈ వైరల్ ప్రొఫైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాకుండా స్ఫూటం టెస్ట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా, గ్రామ్ స్టెయిన్ కల్చర్ సెన్సిటివిటీ, ఇట్లాంటి వాటిని చేయడం ద్వారా ఆ న్యూమోనియా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐదర్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఆర్ కామన్. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లలో ఒక్కొక్కసారి బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ డన్ బై ఓన్లీ పల్మనాలజిస్ట్. అంటే ఎండోస్కోపీని లంగ్లోకి పంపించి అక్కడ నుంచి వాష్ చేసి ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ న్యూమోనియా యాంటీబయాటిక్తో రెస్పాండ్ కాని సందర్భంలో, న్యూమోనియా ఎక్కువ లంగ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండి చాలా అక్యురేట్గా ట్రీట్మెంట్ అంటే టైలర్ మేడ్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఏమి ఇవ్వాలి అని తెలుసుకోవడానికి చేసేటప్పుడు మనం బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో పల్మనాలజిస్ట్ చేస్తారు. వాటిని కూడా ఆ టెస్ట్ పంపించి ముందుగా ఎనీ కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాలో యాంటీ బ్యాక్టీరియల్ అనేది గైడ్లైన్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. 2 యాంటీబయాటిక్లు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ బ్రాంకోస్కోపీలో మనకు తెలిసిన దాన్ని బట్టి టైలర్ మేడ్ యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. యూజువల్గా న్యూమోనియాకి మనం 7 to 10 days యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. సివియర్ న్యూమోనియా అంటే హైపాక్సియా ఉన్న వాళ్ళు, అంటే ఆక్సిజన్ కూడా తక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే రక్తం పడుతున్నట్టయితే అంటే దగ్గినప్పుడు రక్తం పడుతున్న పేషెంట్స్ డెఫినెట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం ఇన్ఫెక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా సార్, ఇంకా క్రానిక్ డిసీజెస్లో ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి? ఓకే, రెస్పిరేటరీ క్రానిక్ డిసీజ్లో ముఖ్యమైనవి ఆస్తమా అండ్ COPD. సో దే ఆర్ మిమికింగ్ బట్ దే ఆర్ నాట్ సేమ్. సో చాలామంది ఏంటంటే ఆస్తమా COPD ఒకటే అనుకుంటారు, బట్ దే ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో బేసిక్ ముఖ్యమైన ఎక్కువ మందిలో ఉండేది ఆస్తమా, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ అఫెక్టింగ్ 300 million people వరల్డ్ వైడ్. సో వీళ్ళలో కూడా ఈ వర్షాకాలంలో ఆస్తమా పేషెంట్స్ కూడా ఎక్కువ, అంటే ఒకవేళ ఆస్తమా కంట్రోల్లో లేకుండా పోవడము, ఎక్కువ ఎక్ససర్బేషన్స్ అంటే ఆస్తమా అటాక్స్ రావడం జరుగుతుంటుంది. దీనికి ముఖ్యంగా ముందే చెప్పినట్టు దాని ముఖ్య కారణాలు ఒకటైతే ఇన్ఫెక్షన్స్, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, హ్యూమిడిటీ పెరగడం వల్ల జర్మ్స్ పెరిగి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆస్తమా ఎక్కువ కావడం ఒకటైతే,
రెస్పిరేటరీ అలర్జెన్స్ పెరగడం కూడా ఇంకో కారణం. ఓకే, ఇన్ఫెక్షన్స్ గురించి మనం ఆల్రెడీ రెస్పిరేటరీ అలర్జెన్స్ ఎందుకు పెరుగుతాయంటే ఈ బ్రీజింగ్ వీటిలో ఈ ఎక్కువ గాలులు ఉండడం ద్వారా మనకు పోలెన్ డెసిప్లినేషన్ జరుగుతుంది. అంటే పోలెన్ ఉంటుంది కదా, ఆ పోలెన్ డెసిప్లినేషన్ అనేది జరిగి పోలెన్ అనేది బయట ఎక్కువ ఎయిర్లో ఉంటుంది, ఎయిర్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో సమ్ పీపుల్ హ్యావ్ పోలెన్ అలర్జీ. సో వెన్ దే గో అవుట్ దే ఇన్హేల్ దట్ పోలెన్, then they got more symptoms and exacerbation. So one of the reason is pollen dissipation in the environment because of the breezes or winds. Second వచ్చేసి మన ఈ హ్యూమిడిటీ క్లైమేట్ వల్ల మన బాత్రూంలో వేరే లేదంటే ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడంతా ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ కొలనైజేషన్ జరుగుతుంది. అంటే ఫంగస్ ఎక్కువ చేరుతూ ఉంటుంది, బ్లాక్ ఫంగస్ అని అంటాం కదా, అది ఎక్కువ చేరుతూ ఉంటుంది. సో మనం వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా, అంటే బాత్రూంలో ఉన్న ఫంగస్కి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఎక్సర్బేషన్స్, దే ఆర్ ఆల్సో ఎలర్జిక్. సో దీస్ టూ రీజన్స్ బేసికలీ పోలెన్ అండ్ దిస్ థింగ్. మూడవ కారణం వచ్చేసి ఇప్పుడు మనం బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్గా వాష్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డస్ట్ మైట్. ఇదంతా కూడా దిస్ ఇస్ లైస్ ఆన్ అవర్ స్కిన్. డస్ట్ మైట్ అనేది ఒక ఎలర్జన్, బేసికల్ ఇట్స్ మైక్రోబ్ విచ్ కెన్ కాజ్ ఎలర్జీ. ఇది అనేది మన స్కిన్ మీద ఇట్స్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్, బట్ మనం పడుకున్నప్పుడు ఈ బెడ్షీట్స్లో డిపాజిట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మామూలుగా అయితే మనం చాలా ఫ్రీక్వెంట్గా వాష్ చేయడం ద్వారా, అంటే వీక్లీ ఒకసారి కనుక హై టెంపరేచర్ వాటర్లో వాష్ చేస్తే ఈ అలర్జన్ అనేది పోతుంది. బట్ వర్షాకాలంలో ఈ వాషింగ్ ఎండడము, బయట ఆరేయడం ఇవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ డస్ట్ మైట్ కూడా ఎక్కువ డిపాజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అదొక థర్డ్ రీజన్ ఫర్ డస్ట్ మైట్ ఎలర్జీ. సో ఎలర్జెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫెక్షన్స్ ఈ రెండు కలిపి ఆస్తమాని ఎక్కువ చేస్తాయి. సో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ బ్రీజీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం, అన్లెస్ అవసరం పడితే తప్పితే. ఒకవేళ వెళ్ళినా మాస్క్ లాంటిది ధరించి వెళ్ళడము. అండ్ రెండోది బయట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయడం, అంటే కొంచెం వామ్ వాటర్తో, సో దట్ ద పోలెన్ విచ్ హ్యాస్ డ్రాప్డ్ ఆన్ యువర్ బాడీ ఆర్ దిస్ థింగ్ దట్ విల్ బి వాష్డ్ అవే. అంటే ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడము, ముక్కులు వాష్ చేసుకోవడము అవన్నీ చేయాలి. సో దిస్ ఇస్ ఫర్ పోలెన్. సెకండ్ వచ్చేసి ఫంగస్ని చేరకుండా డిటర్జెంట్స్ ప్లస్ డ్రై ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడానికి చూడాలి. బేసిక్గా మన బాత్రూమ్లలో డ్రై ఎన్విరాన్మెంట్. మస్కిటో కాయిల్స్ లాంటివి, ఎక్కువ దోమలు ఉంటాయి కాబట్టి మస్కిటో కాయిల్స్ లాంటివి పెట్టుకోవడం జరుగుతుంది. దాంతో కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే, ఎలక్ట్రానిక్ మస్కిటో కాయిల్ మాత్రమే యూజ్ చేయాలి, నాట్ ది రెగ్యులర్ మస్కిటో కాయిల్స్. ఇకపోతే వేడి నీళ్ళల్లో ఫ్రీక్వెంట్గా మీ బెడ్షీట్స్ని ప్లస్ దీన్ని ఇది మీ మెత్త ఉండే వాటిని పిల్లో కవర్స్ని 100 degrees సెంటిగ్రేడ్ హై వాటర్లో వాష్ చేస్తూ ఉండాలి. దీంతో కాకుండా వెరీ ఎక్స్ట్రీమ్ ఎలర్జిక్ పేషెంట్స్ ఉంటే హెపా ఫిల్టర్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. They help you in clearing the allergens. So they are available in the market. If you are highly allergic to dust mite or something, then HEPA filter will help you. Those are very extremely rare people కి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా అయితే ఇవి మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీకు ఇచ్చిన ఆస్తమా మెడికేషన్స్ని రెగ్యులర్గా వాడడం. చాలా మందిలో అపోహ ఏంటంటే సరే నాకు ఆయాసం వచ్చినప్పుడే ఇన్హేలర్ వాడతాను, ఆయాసం లేదు కాబట్టి నేను ఇన్హేలర్ వాడను. ఇన్హేలర్స్ బేసికల్లీ దేర్ ఆర్ 2 types. ఒకటి రిలీవర్ ఇన్హేలర్, రెండోది కంట్రోలర్ ఇన్హేలర్. రిలీవర్ ఇన్హేలర్ అనేది మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు వచ్చేది వాడుకునేది. కంట్రోలర్ ఇన్హేలర్ అనేది రెగ్యులర్గా వాడాల్సింది. ఈ కంట్రోలర్ ఇన్హేలర్ రెగ్యులర్గా వాడితేనే మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది. సిమ్టమ్స్ ఎక్సర్బేషన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ కంట్రోల్ ఇన్హేలర్లో లో డోస్లో చాలా తక్కువ మొత్తంలో, అంటే మైక్రోగ్రామ్స్లో స్టిరాయిడ్ ఉండడం జరుగుతుంది. అగైన్ దీని గురించి కూడా చాలామందికి అపోహలో స్టిరాయిడ్ ఇన్హేలర్ వాడితే నాకు ప్రాబ్లం అవుతుందేమో అని. బట్ దే ఆర్ వెరీ మైక్రోగ్రామ్ డోసెస్, దే ఓన్లీ రీచ్ లంగ్, మీకు సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళవు. సో ఆ ఇన్హేలర్స్ వెరీ సేఫ్. సో మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా మీరు ఇన్హేలర్స్ రెగ్యులర్ వాడాలి. అట్లనే యాంటీహిస్టమైన్స్ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తే, లేదంటే మీకు అలర్జిక్ రినైటిస్ ఉంటే నాసల్ స్ప్రే కన్నా ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తే, లోకల్ థెరపీస్ అన్నట్టు అవి, దే ఆర్ యాక్టింగ్ జస్ట్ లోకల్లీ, అవి రెగ్యులర్గా వాడాలి. సో చాలా మందిలో ఎక్సర్బేషన్స్ రావడానికి, ఆస్తమా కంట్రోల్లో లేకపోవడానికి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఎంత కారణమో, ఇంటర్నల్గా మనం ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ పెట్టుకోకపోవడము,
రెగ్యులర్గా ఈ మందులు ఇన్హేలర్స్ వాడకపోవడం కూడా అంతే కారణం. సో ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడుతూ పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే దాదాపు ఆస్తమా ఎక్సర్సైజేషన్స్ అనేవి మనం తగ్గించవచ్చు. ముందు చెప్పినట్టు ఆస్తమా ఉండి 55 ఏళ్ళు పైబడిన వాళ్ళు న్యూమోనియా వ్యాక్సిన్ యాజ్ వెల్ యాజ్ ఫ్లూ వ్యాక్సిన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్, అంటే ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్, న్యూమోనియా వ్యాక్సిన్ వచ్చేసి ఎవ్రీ 5 years ఒకసారి తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్రానిక్ డిసీజెస్లో సిఓపిడి అంటే ఏంటి సార్ అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. సిఓపిడి అంటే దాని పేరులోనే ఉంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే ఇది ఎయిర్వేస్లో అబ్స్ట్రక్షన్ అడ్డంకులను ఏర్పరిచేటువంటి ఒక జబ్బు. ఇది ముఖ్యంగా పొగ తాగే వాళ్ళలో, లేదంటే ఆక్యుపేషనల్గా ఎక్కువగా డస్టీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. ఇండియన్ ఆడవాళ్ళు అయితే ఒకప్పుడు చాలామంది వంట చెరుకుతో వంట చేసేవాళ్ళు ఆ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చే జబ్బు. ఇది యూజువల్గా 40 పైబడ్డ వాళ్ళు వస్తుంది. ఆస్తమా అనేది ఎలర్జిక్ జెనెటిక్గా వచ్చే జబ్బు, ఎక్కువ మంది ఆస్తమాటిక్స్. ఇదైతే 40 తర్వాత ఎప్పుడైతే కొంచెం లంగ్ ఫంక్షన్ అనేది మనకు తక్కువ అవుతుందో ఆ టైంలో ఈ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ వల్ల, లేదంటే ఈ స్మోకింగ్ యొక్క ఎక్స్పోజర్ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ ఇన్ ద ఎయిర్వేస్, అంటే లంగ్ వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గాలి గదులకు ముందుగా ఉండేటువంటి చిన్న శ్వాసనాళాలు ఎక్కువగా అఫెక్ట్ అవుతాయి. ఆస్మాలో ఎక్కువగా మీడియం సైజు ఎయిర్వేస్ అఫెక్ట్ అవుతాయి. సిఓపిడిలో ఎక్కువగా గాలి గదులు, చిన్న శ్వాసనాళాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. కనుక దీని డిటెక్షన్ అనేది లేట్ అవుతుంది, కనుక్కోవడం అనేది. సో చాలా ఎక్కువ 50% కంటే ఎక్కువ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కానీ సిమ్టమ్స్ కనపడవు. ఒక్కొక్కసారి నేను 20 ఏళ్ళ నుంచి స్మోకింగ్ తాగుతున్నా, నాకేం కాలేదు అని అనుకునే వాళ్ళకు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అప్పటి వరకు మీ లంగ్స్ కొంతవరకు మెయింటైన్ అవుతున్నాయి. ఎప్పుడైతే డ్యామేజ్ ఈజ్ మోర్ ఆబ్వియస్, మోర్ దెన్ 50% ఆఫ్ లంగ్ ఆర్ మోర్ దెన్ 40% ఆఫ్ లంగ్ ఆర్ డ్యామేజ్, దెన్ యూ బికమ్ సిమ్టమాటిక్. సో కొంచెం డిలేడ్ ప్రజెంటేషన్ ఉంటుంది, 40s తర్వాత వస్తుంది. అండ్ కాకపోతే దీంట్లో ఆస్తమా లాగా ఇది రివర్సిబుల్ కాదు. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆస్తమా ఇస్ ద రివర్సిబుల్ డిసీజ్. మందులు వాడడం ద్వారా మీరు లంగ్ ఫంక్షన్ మెయింటైన్ చేయొచ్చు. బట్ ఊపిరితిత్తులు ఒక్కసారి సిఓపిడిలో దెబ్బతిన్న తర్వాత అవి దే విల్ నెవర్ కమ్ టు నార్మల్. సో స్మోకింగ్ ఏదైనా చేస్తున్నట్లయితే, ఆ బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే అది ఆపేయాలి. దాని తర్వాత రెగ్యులర్గా దే రిక్వైర్ ఇన్హలేషన్. అంటే వీళ్ళలో ఎక్కువగా ఇప్పుడు ఆస్తమాలో మనం చెప్పినట్టయితే స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుంది కంట్రోలర్గా. వీళ్ళలో ఈ శ్వాసనాళాలు మూసుకుపోతాయి కాబట్టి ఎక్కువగా ఇన్హేలర్స్లో బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడం జరుగుతుంది, స్టెరాయిడ్ కంటే కూడా ఎక్కువ. సో వీళ్ళు ఇన్హేలర్స్ వాడుకోవాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్మోకింగ్ అండ్ ఇతరత్ర చెడు అలవాట్లు ఉంటే అది ఆపేయాలి. దెన్ దే హ్యావ్ టు డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ మజిల్ ఎక్సర్సైజ్. వీళ్ళు ఆకలి కూడా మందగించి వెయిట్ లాస్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎంఫైసీమా పేషెంట్స్లో. సో దే హ్యావ్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మజిల్ బిల్డ్ ఎక్సర్సైజ్. అట్లనే సంతులన ఆహారం తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్, హై ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు యూజ్ రెగ్యులర్లీ దేర్ ఇన్హేలర్స్, బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్స్ వాడుతూ ఉండాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మనము ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వీళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిఓపిడి ఉన్న వాళ్ళు, జబ్బు ఉన్న వాళ్ళలో మనం ఆ డయాగ్నోస్ అనేది పిఎఫ్టి పరీక్షల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది పల్మనాలజిస్ట్ మాత్రమే చేయగలుగుతారు. సో అందుకని మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదించి ఆ సివియారిటీ తెలుసుకొని దాని ప్రకారం మందులు వాడుకోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఈ రైనీ సీజన్లో జనరల్గా మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ కోసం, జలుబు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కోసం డాక్టర్ వి లక్ష్మణ్ బాబు గారు మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.